చూసింది ఏందో ఉంటది. మీ కెరీర్‌లలో కూడా మీరు ఆలోచిస్తారు. ఎవరు వ్యక్తిగత అవునవును. స్వార్థం అనొద్దు ఉంటాయి దాన్ని. గదా! సెల్ఫ్ ఆ వాళ్ళ ప్రయారిటీస్ ఆశ లేకుండా ఎలా ఉంటది. ఉంటాయి? ఆశయం కూడా ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నాకున్న అంచనా ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ఐడిల్ అవ్వడం అనేది అంతే. ఐడిల్ అయితడా లేదా అనేది ఇంకా ఇంకా చెప్పలేము గాని, హ్మ్. ఇప్పుడు కాంపిటీటివ్ టైం వచ్చింది వీళ్ళకు ముగ్గురికి కూడా. సో కవిత గారు కూడా ఎక్కడనో జాతకం చూపించుకుంటూ నువ్వు ముఖ్యమంత్రి అవుతావమ్మా అనగానే అక్కడ అది నడుస్తుంది చర్చ. ఇటువైపు ఇక్కడ సీఎం అని సిరిసిల్ల మనోడు అనిపించుకుంటున్నాడు. ఆ! కవిత గారు హరీష్ రా వెళ్ళినప్పుడు కూడా సీఎం అన్నారు మొన్న. వారి అట్లా అభిమానులందరూ. అన్నారు మొన్న. మన ఏంది మన అమ్మ మన ఎరకలమ్మ ఎరక చెప్పే అవునవును. కాడ ఆవిడ కూడా సోది చెప్తూ అన్నారు గదా! వచ్చింది. కాబట్టి అక్కడ ఉంది వీళ్ళకు ఒక అంతర్గతంగా ఈ టైంలో ఎవరు ముందుకు రావాలనేది కేసీఆర్ కి తెలుస్తుంది. అంటే మామూలుగా వ్యక్తిగతంగా కేసీఆర్ కు ఉండే అభిప్రాయాలు మనకు తెలియవు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కుటుంబ ఆధారితంగా ఉండేటప్పుడు కొంత ప్లాన్ ఉంటది డెఫినెట్ హ్మ్. గా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మా మీద కూడా విమర్శ వస్తుంది కాబట్టి చెప్పాల్సిన సందర్భం వస్తుంది. ఇప్పుడు గాంధీ కుటుంబాలకు సంబంధించి ఉంటది పార్టీ కాబట్టి గాంధీ కుటుంబంలో నుంచి ఒకరు ఉండాలి. ఎలా ఉండాలి అనే దాని దగ్గర మాకు డెఫినేషన్ వచ్చినప్పుడు మేము అవసరమైతే మనం ప్రధానమంత్రిని చేయాల్సి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారిని చేయగలిగినాం. ఆ జాతీయ అధ్యక్షుని చేయాల్సి వచ్చినప్పుడు ఖర్గేకి ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే గారిని కూడా చేసినాం. సరే ఆ కనుసన్నలు ఎట్లా ఉంటది, సోనియా గాంధీ గారి లైన్ ఉంటుందా, గాంధీ కుటుంబం లైన్ ఉంటుందా అంటే డెఫినెట్ సరేలెండి. గా అదే అది లేదు. ఎట్లా లేదని ఉండొచ్చు అది చెప్పలేం. వేరే కానీ, చెప్పలేం ప్రధానంగా కానీ పదవుల్లో ఎవరిని కూర్చోబెట్టారనేది. బాధ్యతలు మాత్రం కంపల్సరీ ఆల్టర్ అవుతుంటాయి. రేపు ఓకే. ఎట్లుంటది అనే విషయంలో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారి కాడ ముందు ఉన్న సవాల్ ఏంటంటే హ్మ్. ఎవరు హ్మ్. అనేది. అంటే ఇప్పుడు ఫ్లోర్ లీడర్ ఆయన, పార్టీ ప్రెసిడెంట్ ఆయన, జాతీయ అధ్యక్షుడు ఆయనే, నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయనే. ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి ఆ, ఎవరు కేటీఆర్. ఈ సందర్భంలో హరీష్ రావు స్టెప్అప్ అనేది కోరుకుంటున్నట్టు కనబడుతున్నది మనం. ఎందుకంటే పోతా ఉంటే వెనుకబడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి హ్మ్. వాళ్ళ అంతర్గత కాబట్టి వ్యవహారాల్లో ఎన్నికలకి 3 ఏళ్ల ముందే ఆయన ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారా? డెఫినెట్ గా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న యాక్టివ్నెస్ అనేది ఇప్పుడు కేసీఆర్ లో చూస్తున్నాం కదా, ఉండలేదు కదా. అవును. అవును. తర్వాత నెక్స్ట్ జన్ లీడర్షిప్ కూడా వాళ్ళు తయారు చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఇది ఒక క్రూషియల్ జంక్చరే. అలాంటి క్రమంలో వాళ్ళ దాంట్లో ఒకరైతే నాకు తెలిసి పార్టీ పెడతారు అనే ఒక స్థితి కూడా మర్మరింగ్స్ సుమా ఇవేమి ఏదో అదేలెండి. ఆ వాస్తవాలని చెప్పడం మాటకొస్తే ఇప్పుడు కవిత గారు కూడా ఒక లైన్ వరకు చూసి ఆవిడ కూడా ఏదో నిర్ణయం తీసుకుంటారు పార్టీ వైపు అని ఒక ఎవరి వైపు పొలిటికల్ వార్తలొస్తున్నాయి. ఎంటిటీ వారిది. కానీ హ్మ్. ఒకటి మాత్రం మనం అంటే ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి అందాం ఇంతవరకు వచ్చినాక. ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క ఏమంటాము సంతానానికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఇతరులకు ఇవ్వరు. ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నాం మనమే ఉంటది మా చిన్నుగాని చూసినట్టు మా పిల్లల్ని చూసినట్టు ఇతరుల పట్ల అంత నేను ఇందాకే ప్రేమానురాగాలు ఉండడం. కాదు ఇంట్రొడక్టరీ రిమార్క్స్ లోనే చెప్పాను దయాకర్ గారు. ఇప్పుడు ఇక్కడనే కాదు, బీఆర్ఎస్ అని కాదు, మీరు దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా చూసుకోండి. ఏదైనా కొడుకుంటే ఫస్ట్ మనకి పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి, కొడుకు లేని చోట కూతురు, వాళ్ళిద్దరూ లేకపోతే వెస్ట్ బెంగాల్లోనో లేకపోతే ఇంతకుముందు యూపీలోనో మేనల్లుడు. అంటే ప్రయారిటీస్ చాలా శరద్ పవార్ క్లియర్ గా గారు ఉంటాయి. శరద్ పవార్ గారి కాడ పవర్ సెంటర్ మారుతుంది అనేసరికి పవరే మారిపోయింది. అదే అజిత్ కదా, పవార్ పోయి మారిపోయింది. బీజేపీకి ఎప్పుడైతే పోయింది. ఆ మళ్ళీ కూతురు వైపు వెళ్ళిందో మొత్తం అంతా గేమ్ అంతా మారిపోయింది మహారాష్ట్రలో. ప్రియా సూలేను ముందు పెడదాం అనేసరికి అసలు మొత్తం పార్టీనే మొత్తం తీసుకుపోయిన రైట్. పరిస్థితి. సరే మన ఎక్కడైనా అది ఉంటది. బట్ వాళ్ళు ప్రేమేందర్ రెడ్డి గారి రాష్ట్రం కూడా మా తీసుకోండి. కోరిక ఏంటంటే వాళ్ళు ఎట్లా ఉంటే ఎందుకని నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా ఉంటే అది ప్రజల కోణం కాబట్టి అట్లా ఉండాలి.